సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్న మోడర్న్ గర్ల్ వెన్నెల అగ్రికల్చర్ చదివిన తన మనసుకు నచ్చిన బావ దివాకర్ని పెళ్లి చేసుకోవాలని ఊళ్ళో ఉంటూ సిస్టర్ హాస్ని దగ్గరికి వచ్చింది. వాట్ సిస్టర్, ఈసారి కూడా పెళ్లి కొడుకును తిప్పి పంపావంట? అవును చెల్లి, వాడు నన్ను చేసుకుని యుఎస్ కి తీసుకెళ్తాడంట. అదే జరిగితే అందర్నీ మిస్ అవుతానని తిప్పి పంపించేశాను. అందర్నీ మిస్ అవుతావనా లేక దివాకర్ బావని మిస్ అవుతావనా అని వెన్నెల అడగ్గానే హాసిని సిగ్గుపడింది. సిస్టర్, పడిన సిగ్గు చాలు, నీ ప్రేమ విషయం దివాకర్ బావకి చెప్పావా అని వెన్నెల అడగ్గానే హాసిని ముఖం బాధగా పెట్టి, చెప్పాను చెల్లి. ఆ రోజున పొలంగట్టు దగ్గరికి నన్ను తీసుకెళ్లి ఈ 50 ఎకరాలకు ఆసామి తాతయ్య, నాన్న చదువు కోసమో ఇంటి అవసరాల కోసమో ఈ భూమిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ భూమిని కౌలుకి తీసుకుని బ్రతుకుతున్నాం. ఈ పేద రైతుకి నువ్వు భార్యవి ఎలా కాగలవని అడిగాడు. అప్పుడు నేను, బావా, ఈ విషయం ఇంట్లో కూడా చెప్పొచ్చు కదా, ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావు? ఈ భూమి పోయిందనే బాధని వ్యక్తం చేయడానికా, భూమి లేని వాడినని చెప్పడానికా అని అడిగాను చెల్లి. మరప్పుడు దివాకర్ బావేమన్నాడు? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు నేను, బావా, నేను అగ్రికల్చర్ బిఎస్సి చేసింది మన భూమిని మళ్లీ సాధించుకోవడానికే. నిజం బావా, మన భూమిని మళ్లీ సాధించుకుందాం. ముందు నా మెడలో 3 ముళ్ళు వెయ్యమన్నాను. ఊహాగానాలతో బ్రతుకు చిత్రం గీసుకోలేను హాసిని అని చెప్పి అక్కడి నుండి తీసుకొచ్చేశాడు చెల్లి. బావ మాటల్ని బట్టి చూస్తుంటే నీ మీద ప్రేముందనిపిస్తుంది సిస్టర్. కాని బయటపడటం లేదు చెల్లి. సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో, అత్తయ్యకి బాగాలేదు కదా, నేను వెళ్లి పలకరించొస్తాను అని చెప్పి అదే ఊళ్ళో కొంచెం దూరంలో ఉంటున్న తన మేనత్త సౌభాగ్య దగ్గరికి వచ్చింది. సౌభాగ్యకి ఆర్థరైటిస్ సమస్య ఉంది. దానికి తోడు బీపీ, షుగర్ కూడా. హాసిని పేరుకి అత్త సౌభాగ్యని చూడ్డానికొచ్చింది గాని తన మనసు బావతో మాట్లాడాలని తహతహలాడుతోంది. కాని దివాకర్ ఇంట్లో లేడు. అదే విషయాన్ని సౌభాగ్య చెప్పింది. మరొక రోజున హాసిని, వెన్నెల పొలం పని చేస్తున్న దివాకర్ దగ్గరికి వచ్చారు. సిస్టర్, దివాకర్ బావ నిన్నెందుకు చేసుకోనంటున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నువ్వెళ్ళి ఆ చెట్టు చాటున దాక్కో అనగానే హాసిని వెళ్లి పొలం గట్టున ఉన్న చెట్టు చాటున దాక్కుంది. వెన్నెలని చూసే దివాకర్ తన దగ్గరికొచ్చాడు. పలకరింపులయ్యాక, ఏంటి, మీ అక్క హాసిని రాలేదా వెన్నెలా? రాలేదు బావా, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదొక మెంటల్ కేసు. బంగారం లాంటి సంబంధం మళ్ళీ కాలదన్నుకుంది. మనసొక దగ్గర, మనువొక దగ్గర గడపడం ఆడపిల్లకి చాలా కష్టం బావా. దాన్ని చేసుకుని దాని గొంతు కొయ్యలేను, ఎందుకంటే అదంతా నాకిష్టం. దాని బ్రతుకు బాగుండాలి అని చెప్తుంటే చెట్టు దగ్గర ఉన్న హాసిని కన్నీళ్లు పెట్టుకుంది. నీది గిల్టీ ఫీలింగా? నువ్వు చదువుకోలేదు, తను చదువుకుంది, అదేగా నీకు అభ్యంతరం? అది కూడా ఒక కారణం. నా చదువు కోసమే అప్పులు చేసి మా నాన్న పొలం పోగొట్టుకున్నాడు. గ్రామాల్లో పొలమే మనిషికి గౌరవం. ఎంత పొలం ఉంటే అంత గౌరవం దక్కుతుందంటారు. నాన్న పోగొట్టుకున్న భూమి తిరిగి సాధించి పెట్టాలి అని చెప్తుండగా హాసిని వాళ్ల దగ్గరికొచ్చింది. దివాకర్ హాసినిని చూసి మౌనంగా ఉన్నాడు. బావోయ్, ఏంటి నీ అభ్యంతరం? నేను చదువుకున్నాననా? ఆడపిల్లకి కావలసింది చదువుకున్న మగాడు కాదు, తనని చదివిన మగాడు. నా ప్రతి ఎమోషన్ నీకు తెలుసు. నీకంటే బెస్ట్ చాయిస్ నాకు ఈ భూమి మీదే లేదు. ఇక నీ రెండో సందేహం, నేను కేవలం కౌలు రైతుని, నేనెక్కడా నువ్వెక్కడా అంటావు, అంతేగా? ప్రశ్న జవాబు నువ్వే చెప్పుకుంటున్నావుగా, ఇక నన్ను అడగటం ఎందుకు? ఎన్ఆర్ఐ సంబంధం చేసుకో, అందరూ సంతోషిస్తారు. అందరూ ఏమో గాని నన్ను తరిమేయాలని నువ్వు తెగ సంబరపడిపోతున్నావు. లేదు బంగారం, నువ్వు నా మాట విను. అయితే నువ్వు కూడా నా మాట విను. మా మామయ్య భూమిని తిరిగి ఆయనకిచ్చే వరకు పెళ్లి ఊసే ఎత్తను. కోల్పోయిన మన భూమిని మళ్లీ సాధిద్దాం. నాకొక్క అవకాశం ఇవ్వు బావా. బావా, మా సిస్టర్ అంతలా అడుగుతుంది కదా, అవకాశం ఇచ్చి చూడు. సక్సెస్ అయితే నీతో పల్లెటూరి పెళ్లి, కాకపోతే ఎన్ఆర్ఐతో మోడ్రన్ పెళ్లి. ఇలా సాధ్యం హాసిని. తాతయ్య, నాన్న లాంటి వాళ్ళు వ్యవసాయంలో పండిపోయారు. నాకు కాస్తో కూస్తో అనుభవం ఉంది. మేం సాధించలేంది నీకు సాధ్యమా? సాధ్యమే బావా, నన్ను నమ్ము. 2 ఏళ్లు నాకు సహకరించు. లక్ష్యం సాధించకపోతే నీ మీదొట్టు. నువ్వేం చెప్తే అదే చేస్తా అని చెప్పగానే దివాకర్ ఆలోచనలో పడ్డాడు. తను చెప్పినంత సులభం కాదు వ్యవసాయం. ఎలాగూ ఫెయిల్ అవుతుంది.
ఆ విధంగానైనా తన జీవితం ఒక కొలిక్కి వస్తుంది అన్న నిర్ణయానికొచ్చి ఒప్పుకున్నాడు. హాసిని ముఖం దీపంలా వెలిగింది. ఒక రోజున దివాకర్ని తీసుకుని భద్రయ్య దగ్గరికొచ్చింది. భద్రయ్య పొలాన్నే ఇప్పుడు దివాకర్ కౌలుకు చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి భద్రయ్యతో 5 ఏళ్లు కౌలుకు మాట్లాడుకున్నారు. అందుకు భద్రయ్య కూడా ఒప్పుకున్నాడు. సేంద్రియ వ్యవసాయం చేస్తావా? మంచిదే. ఆయుర్వేదము మంచిదే. అలోపతిని ఎవరు వదులుకుంటున్నారు తల్లి? మీరు బ్లెస్ చేయండి తాతగారు, విజయం సాధిస్తాం సరే కానివ్వండి అని చెప్పగానే దివాకర్, హాసిని, వెన్నెల ఇంటికొచ్చారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో నీ ధైర్యం ఏంటో అర్థం కావట్లేదు. నేను నాన్న వ్యవసాయంలోనే ఉన్నాం. ఏదో చిన్నపాటి ఖర్చులు, తిండి గింజలు తప్ప లక్షల కొద్ది ఆదాయాలు మాకెప్పుడూ రాలేదు. ఒక్కసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి. లాభ నష్టాలతో సంబంధం లేకుండా రైతుకి కౌలు సొమ్ము, పంటలో భాగం కూడా ఇవ్వాలి. చాలా నష్టపోయాం. అంతా నాకు తెలుసు బావా. భూమి తల్లి మనకు అన్యాయం చెయ్యదు. మనం ఇప్పటి వరకు రసాయనిక మందులు వాడి భూసారం పోగొడుతున్నాం. నా అవగాహన, విజ్ఞానం మన కుటుంబాన్ని ఒడ్డుకు చేరుస్తుందని నమ్ముతున్నా. నువ్వు నాపై నమ్మకం ఉంచు బావా అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అత్త సౌభాగ్యకి, బావ దివాకర్కి తన ఆలోచనని వివరించింది హాసిని. మనం ఇప్పటి వరకు రాసాయనిక ఎరువుల ద్వారా పండించిన పంటల్లో రసాయనిక అవశేషాలు చేరి అవి మన ఆరోగ్యాన్ని మనకు తెలియకుండానే పాడు చేస్తున్నాయి అత్తయ్య. సేంద్రియ ఎరువుల ద్వారా పండించే పంటలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు రాకుండా అవి అడ్డుకుంటాయి. వచ్చినా జీవనకాలాన్ని పెంచుతాయి. దీన్నే మనం మార్కెటింగ్ స్ట్రాటజీలో ప్రధాన అంశంగా తీసుకోవాలి. భూమికి నవామృతం ఇవ్వాలి. అంటే ఆవు పేడ, మూత్రం, పెసర, మినుములు, శనగపిండి మిశ్రమాన్ని భూమిలో చల్లితే భూమి సారవంతంగా మారుతుంది. వీటి మిశ్రమాన్ని కలపడం, చల్లటం టైం టేకింగ్ ప్రాసెస్ కదా హాసిని. పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది బావా. ఆల్ ది బెస్ట్, గో అహెడ్. మరుసటి రోజు భద్రంతో 5 ఏళ్లు భూమి కౌలుకిస్తున్నట్లు అగ్రిమెంట్ తీసుకుంది హాసిని. ఒక డైరీ ఫామ్ నుండి పేడని కలెక్ట్ చేసే బాధ్యతని దివాకర్కి అప్పగించింది. జీవామృతం తయారీ, అది భూమిలో చల్లే బాధ్యతను తను తీసుకుంది. చెల్లి వెన్నెలతో ల్యాప్టాప్ సహాయంతో తాజా పండ్లు, కూరగాయల పేరుతో పోర్టల్ తయారు చేయించింది. అన్ని రకాల కూరగాయల సాగు మొదలెట్టింది. 2వ నెల నుండే ఆన్లైన్ సప్లై మొదలైంది. కొంత భూమిలో పండ్ల తోటలకు ప్లాన్ వేసింది. ఓ రోజు హాసిని, సురక్షితమైన ఆరోగ్యానికి తాజా కూరగాయలు, పండ్లు వాడాలన్న ప్రచారం సోషల్ మీడియాలో సైతం ప్రచారం చేయి. ఫేస్బుక్ అకౌంట్ సైతం ఓపెన్ చేయి. అలాగే సిస్టర్ అని చెప్పి వెన్నెల పని మొదలెట్టింది. దివాకర్, హాసిని వెళ్లి స్థానిక బ్యాంక్ మేనేజర్ని కలిసి సహకారం కోరింది. మేనేజర్ చక్రధర్ హాసిని ఇండస్ట్రీని గమనించాడు. తమకి వచ్చే లాభాలు వగైరా ల్యాప్టాప్ తెచ్చి డెమో కూడా ఇచ్చింది. మేనేజర్ ఒప్పుకున్నాడు. బ్యాంకు సహకారంతో కొన్ని ట్రక్కులలో కూరగాయలు సరఫరా చేసే బాధ్యత తనే తీసుకుంది. రోజుకు 24 గంటలుంటే 20 గంటలు ముగ్గురు పనిచేశారు. కాలం ఏడాది గిర్రున తిరిగింది. భద్రయ్య దగ్గరికి హాసిని, దివాకర్ వచ్చారు. కల నిజం చేసుకున్నావు. నా అసలు కల నెరవేర్చటం మీ చేతుల్లో ఉంది తాతయ్య అని బ్లాంక్ చెక్ ఇచ్చింది హాసిని. మా పొలం మాకు శాశ్వతంగా ఇవ్వండి తాతయ్య. ఆ పొలంకి వెలగట్టడం మాకు సాధ్యం కాదు. మా తాతయ్య, మా మావయ్య, మా బావ స్వేదం చిందించిన భూమి అది. 5 దశాబ్దాలుగా ఆ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నాం. యాజమాన్యం స్థాయి నుండి కారణాలేవైనా కావచ్చు, కౌలుకి తీసుకునే స్థాయికి దిగజారాం. ఇప్పుడు మీరు అనుగ్రహిస్తే ఆ భూమికి మళ్లీ యజమానులమవుతాం. భద్రయ్య లోపలికి వెళ్లి కొద్దిసేపటి తరువాత పొలం కాగితాలతో వచ్చి, భూమిని సంతోషంగా మీకిచ్చేస్తున్నా మనవరాలా. దివాకర్, హాసిని నీ ఇంటికి దీపమేరా అని చెప్పగానే సంతోషంగా దివాకర్, హాసిని ఇంటికొచ్చారు. సౌభాగ్య పొలం కాగితాలు చూసి చాలా సంతోషించింది. అత్తయ్య, బావతో నా పెళ్ళెప్పుడు? ఇది వర్షాకాలం కదా హాసిని. వర్షంలో పెళ్లి చేసుకోవటం అంత బాగుండదు. వర్షాకాలం పోయిన తర్వాత చేస్తాను. నేనలా ఒప్పుకోనత్తయ్యా. వర్షం వచ్చినా వరదొచ్చినా బావతో నా పెళ్లి జరగాలి అంతే. సర్లే తల్లి, నీ ఇష్టం అని ఒక రోజున దివాకర్, హాసినీల పెళ్లి ముహూర్తం పెట్టించింది సౌభాగ్య. ఆ రోజున ఫుల్లుగా వర్షం కురిసింది.
వచ్చిన బంధువులు వర్షానికి పారిపోతే దివాకర్ హాసినీలు మాత్రం వర్షంలో తడుస్తూ సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. అమ్మా సుధా, వాణి, మీకోసం ఏం తెచ్చానో చూడండి. అంటూ గిరి తన ఇద్దరు కూతుళ్ల కోసం తెచ్చిన డ్రెస్సులను బాక్స్లో పెట్టి తెచ్చాడు. ఇంకో 2 రోజుల్లో మన ఊళ్ళో పండుగ రాబోతుంది కదా, మీరా రోజు ఈ బట్టలు వేసుకోవాలి, సరేనా? అలాగే నాన్న, తొందరగా ఇవ్వు అంటూ చిన్న కూతురు వాణి ఎంతో ఆతృతగా అడుగుతుంది. అప్పుడు గిరి, వాణి ఆగరా, ఇదిగో ముందు అక్క సుధాకి, ఇదిగో ఇది నీకు అంటూ గిరి వాళ్ళిద్దరికీ డ్రెస్ ఉన్న చెరొక బాక్స్ ఇచ్చాడు. అప్పుడు వాణి వెంటనే ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడడానికి ప్రయత్నించగా గిరి అడ్డుపడి, వాణి, ముందే చెప్పానుగా, ఇప్పుడు ఎవరూ కూడా అందులో ఏ డ్రెస్ ఉందో చూడకూడదు. ఇద్దరూ వెళ్ళి ఈ డ్రెస్సులు దాచిపెట్టుకోండి. పాపం, ఎందుకు నాన్న? చెల్లి చూడాలనుకుంటుంది కదా, అయినా ఇంకా 2 రోజుల తరువాత అయినా కూడా చూడాల్సిందే కదా. అమ్మా సుధా, నాన్న చెప్తున్నాడంటే దాని వెనుక ఏదో ఒక కారణమైతే ఉంటుంది కదా. అవును నాన్న, సరే, మీరు చెప్పినట్టుగానే నేను ఈ బాక్స్లో ఏ డ్రెస్ ఉందో చూడంలే. వానికి మాత్రం తన బాక్స్లో ఎటువంటి డ్రెస్ ఉందో చూడాలని ఆతృతగా ఉంది. తన బాక్స్ని దాచుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంది. నాన్నెందుకు తను తెచ్చిన డ్రెస్ని చూడనివ్వట్లేదు? అందులో అసలు నిజంగా డ్రెస్ ఉందా, లేక నాకంటే అక్కకి ఇంకా మంచి డ్రెస్ తీసుకొచ్చాడా? అవును, నాన్నకి నాకంటే అక్కంటేనే ఎక్కువ ఇష్టం. ఒకవేళ నాకు తెచ్చిన డ్రెస్ కంటే అక్కకి ఇంకా మంచి డ్రెస్ తీసుకొచ్చాడు కావచ్చు. అలా వాణి తలలో ఆలోచనలు బొంగరంలా తిరుగుతున్నాయి. రాత్రి పడుకున్నా కూడా అవే ఆలోచనలు. ఖచ్చితంగా నాన్న అక్కకి మంచి డ్రెస్ తీసుకొచ్చుంటాడు, నాకెలాగైనా సరే ఆ డ్రెస్ కావాలి అనుకొని ఇంట్లో అందరూ పడుకున్న తరువాత వాణి దొంగతనంగా వెళ్లి తన అక్క సుధా దాచిపెట్టుకున్న బాక్స్ ప్లేస్లో తన బాక్స్ పెట్టేసి ఆ బాక్స్ ని పట్టుకొచ్చేసింది. ఈ రోజు పండగ కదా, వెళ్ళి మీ డ్రెస్లను ధరించి రండి. అలాగే నాన్న. ఇద్దరక్క చెల్లెళ్ళు వెళ్లి డ్రెస్ వేసుకుని వాళ్ళ నాన్న ముందుకొచ్చారు. గిరి ఇద్దరినీ చూశాడు. వాళ్ళు కూడా ఒకరినొకరు చూసుకున్నారు. నాన్న, ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది అంటూ సుధా తన చెల్లి వాణి వైపు తిరిగి, వాణి, నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. వాణి తన డ్రెస్ ని తన అక్క డ్రెస్ ని పోల్చుకొని చూస్తుంది. గిరికి విషయం అర్థమైంది. వాణిని దగ్గరికి పిలిచి, వాణి, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, నాకు అక్క అంటే ఎంత ఇష్టమో నువ్వన్నా కూడా అంతే ఇష్టం. నువ్విలా భయంతో అక్క వస్తువులు దొంగతనం చేయటం మంచిది కాదు. అమ్మకైనా అక్కకైనా నువ్వంటే చాలా ఇష్టం అంటూ వాణికి అర్థమయ్యేలా చక్కగా వివరించాడు. సరే, మీరిద్దరూ వెళ్ళి మీ ఫ్రెండ్స్తో గడపండి. ఇద్దరక్క చెల్లెళ్ళు ఆనందంగా బయటికెళ్లిపోయారు. అప్పుడు గిరి భార్య అయిన సుశీల, ఏంటండి మీరు, ఆ వచ్చిన రోజే 2 డ్రెస్సులు ముందు పెట్టి ఎవరికి ఏ డ్రెస్ కావాలో అడిగితే సరిపోయేది కదా. సుశీల, చిన్నప్పటి నుండి మనం చూస్తున్నాం కదా, ఎప్పుడు వాణికి సుధా మీదే ధ్యాస. మనం సుధాని మాత్రమే బాగా చూసుకుంటున్నామని అనుకుంటుంది. వాణి ఇలా చేస్తుందని నేను ముందే గ్రహించి వాణికి తెచ్చిన డ్రెస్ ని సుధాకి, సుధాకి తీసుకొచ్చిన డ్రెస్ ని వాణికి ఇచ్చాను. వాణి ఇలాగే ఆలోచిస్తే తనకి భవిష్యత్తులో చాలా ప్రమాదం. అందుకే ఇప్పటి నుండే తనని అందులో నుండి బయటపడేలా చేస్తున్నాను అంటూ వివరించి చెప్పాడు గిరి. గిరి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాణి మాత్రం మారలేదు. వాణిలో మార్పు రాకపోవడం చూసి గిరి ఎంతగానో బాధపడేవాడు. నాన్న, మీరు చెల్లి విషయంలో ఎలాంటి బాధ పడకండి, నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను. అది కాదు సుధా, తనిలాగే ఉండటం వల్ల భవిష్యత్తులో నీకు ఎలాంటి సమస్యలు తీసుకొస్తుందోనని ఆలోచిస్తున్నా. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు గిరి సుశీల దగ్గరికొచ్చి, సుశీల, నేను మన ఇద్దరు అమ్మాయిలకి ఒకేసారి పెళ్లి చేయాలనుకుంటున్నా. అందుకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాను అని చాలా బాధగా చెప్తున్నాడు. అప్పుడు సుశీల, ఏంటండి, ఇంత మంచి విషయాన్ని అలా బాధగా చెప్తారేంటి? అదా, నా బాధంతా వాణి గురించే. ఎక్కడ సుధాకి తెచ్చిన అబ్బాయి మాత్రమే బాగున్నాడు, నాకు సరైన అబ్బాయిని చూడలేదని వాణి అంటుందో అని ఆలోచిస్తున్నా. అలా ఏమవ్వదులేండి. అయినా మనం ఒక పని చేద్దాం, ఒకే ఇంట్లో ఉన్న 2 అబ్బాయిల్ని చూసి పెళ్లి చేద్దాం. అప్పుడు ఏ సమస్య ఉండదు. అలా కూడా సమస్యే. అందుకు నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఒకసారి ప్రయత్నించి చూద్దాం.
మనూరికి ఉత్తరం దిక్కున ఉన్న కొండల్లో అధర్వ అనే మహర్షున్నాడు. అతను మాత్రమే వానికి చక్కని గుణపాఠం చెప్పగలడు. రేపే వాళ్ళిద్దరినీ ఆయన దగ్గరికి పంపిస్తాను. అని చెప్పి తన కూతుర్లిద్దరినీ పిలిచి, మీ ఇద్దరికీ నేను పెళ్లి చేయాలనుకుంటున్నా. కానీ మన ఆచారం ప్రకారం పెళ్లికి ముందు ఇక్కడ ఉత్తర దిక్కున ఉన్న కొండలలో అధర్వ అనే మహర్షి ఉంటాడు. అతన్ని దర్శించి రావాలి. అది కూడా కేవలం పెళ్లి చేసుకోబోతున్న వాళ్లే వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని అధర్వ మహర్షి దగ్గరికి పంపించాడు. సుధా మహర్షిని చూడగానే వెళ్లి కాళ్ళకి నమస్కరించింది. అది చూసి వాణి కూడా వెంటనే వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసింది. అది చూసి అధర్వ మహర్షి వాణి సమస్య కనిపెట్టేశాడు. మీరిద్దరూ ఇక్కడే 3 రోజులుండి ఆశ్రమ పనుల్లో సాయం చెయ్యాలి. అలాగే మహర్షి గారు. వాళ్ళు 3 రోజులు అక్కడే గడిపి ఆశ్రమ పనుల్లో సాయం చేస్తున్నారు. 3 రోజులు గడిచిపోయాయి. అమ్మా సుధా, వాణి, మీరు వచ్చిన పని పూర్తయిపోయింది. 3 రోజుల పాటు ఇక్కడ సాయం చేసినందుకు మీకొక చిన్న కానుక అని వాళ్ళిద్దరికీ చెరొక కానుక ఇచ్చాడు. ఈ కానుక మీరు మీ పెళ్లి రోజు వేసుకున్న బట్టల మీద చల్లుకుంటే చాలు. మీ జీవితం అంతా బాగుంటుంది అని చెప్పాడు మహర్షి. అందుకు వాళ్ళిద్దరూ ఎంతగానో సంతోషించి తిరిగి ఇంటికెళ్ళిపోయారు. జరిగిన విషయాలన్నీ తమ అమ్మా నాన్నలకి చెప్పుకున్నారు. కొద్ది రోజుల తరువాత ఒకే ఇంట్లో నుండి వాళ్ళకి 2 అబ్బాయిల్ని చూసి పెళ్లి చేశాడు గిరి. పెళ్లి రోజొచ్చేసింది. పెళ్లి లెహంగాలు వేసుకున్న ఆ 2 అక్క చెల్లెళ్ళు అధర్వ మహర్షి ఇచ్చిన కానుకని తీసి ఒళ్లంతా చల్లుకున్నారు. ఒక్కసారిగా చెల్లి లెహంగా అంతా వెండిమయమైపోయింది. ఆహా, ఏంటి విచిత్రం! నా లెహంగా అంతా వెండిలా మారిపోయింది. ఇది చూడ్డానికి ఎంతో బాగుంది అంటూ ఎంతో సంతోషిస్తూ తన అక్క గదికి వెళ్లి సుధాని చూడగానే వాణి ఆశ్చర్యపోతుంది. సుధా లెహంగా అంతా బంగారంతో ఉంది. చెల్లి, నీ లెహంగా ఏంటి వెండితో ఉంది? నువ్వా మహర్షి ఇచ్చిన కానుకని చల్లుకోలేదా ఏంటి? అని అడగ్గా చెల్లి కోపంగా, నువ్వు చల్లుకున్నది ఆ మహర్షి నాకిచ్చిన కానుక, నా లెహంగా నాకివ్వు అని సుధా మీదకి కోపంగా వెళ్ళింది. సుధాకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి వాణి, ఏం మాట్లాడుతున్నావు? నీకిచ్చిన కానుక నా దగ్గరికి ఎలా వస్తుంది? అని అడగ్గా, ఆ మహర్షి నాకంటే మంచి కానుక నీకిచ్చాడేమోనని కానుకలు మార్చేశాను. అంటే ఆ మహర్షి బంగారు లెహంగాను నాకే కదా ఇచ్చింది అని చెప్పగా అప్పుడు సుధా, అదేంటి వాణి, అలా ఎలా మారుస్తావు నువ్వు? అని సుధా అడుగుతుండగా అప్పుడే అక్కడికి అధర్వ మహర్షి వచ్చి, చూసావా వాణి, ఎప్పుడూ కూడా పక్క వాళ్ల మీద ధ్యాస ఉంటే మనమెంత నష్టపోతామో. నేను నీకు బంగారు లెహంగా వచ్చేలా వరమిస్తే నువ్వు నీ భయంతో ఆ వరాన్ని పోగొట్టుకున్నావు. ఎప్పుడైనా ఎవరికి దక్కవలసింది వారికే దక్కుతుంది. నీకున్న ఈ గుణాన్ని నువ్వు మార్చుకోకపోతే ఇదిగో ఇలాగే నష్టపోతావు అని వానికి అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడు వానికి అర్థమైంది. ఇక ఆ రోజు నుండి వాణి తన అక్క మీద కుళ్ళుకోవటం మానేసింది.